ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కల్కి 2898 AD థియేటర్స్లో సందడి చేస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉందంటూ ఇండియన్ స్టార్డమ్స్ పెంచడం ఖాయమంటూ ఇదొక విజువల్ వండర్ అంటూ కితాబిస్తున్నారు. కథ పరంగా, ప్రజెంటేషన్ పరంగా, విజువల్స్ ఎఫెక్ట్స్ పరంగా ఆడియన్స్ను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లాడు అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన మహాభారతానికి ఫ్యూచర్ జనరేషన్కి లింక్ చేసిన విధానం అద్భుతమని చెబుతున్నారు. ఇక కల్కి సినిమా క్లైమాక్స్ పిక్స్ అన్ని తర్వాత వచ్చే సీక్వెల్కి అదిరిపోయే హింట్ ఇస్తూ సినిమాను ముగించిన తీరు నెక్స్ట్ లెవెల్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీంతో కల్కి 2898 AD సీక్వెల్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇందులో భాగంగానే కల్కి సీక్వెల్ కు కల్కి 3102 BC అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు కల్కి సీక్వెల్ కథ శ్రీకృష్ణ అవతారం ముగింపు కథతో రానుందట. తాజాగా ఇదే విషయంపై దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా హిట్ ఇచ్చేశాడు. ఎందుకంటే ఆ సమయంలోనే మహాభారతం జరిగింది. శ్రీకృష్ణుడు మానవ శరీరాన్ని వీడిన సంవత్సరం కూడా అదే. ఇక అక్కడి నుండే కలియుగం మొదలైంది. కాబట్టి కల్కి సీక్వెల్కు ఇదే పర్ఫెక్ట్ కథ అని ఫిక్స్ అయ్యాట నాగ్ అశ్విన్. దాంతో దాదాపు అదే కథతో కల్కి సీక్వెల్ రానుందని అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ నిజంగా అదే కనుక నిజమైతే మరో బ్లాక్ బస్టర్ అవడం ఖాయమని చెప్తున్నారు. కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్లను భాషా ప్రాంతంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అందిస్తారు. ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కలిసి కనిపిస్తే, ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అభిమానులకు అది పండుగే. అతి త్వరలో వీళ్ళిద్దరి కలయికలో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ దర్శకుడు అట్లీ ఇందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతేడాది షారుఖ్తో జవాన్ తీసి బాలీవుడ్కు బాక్సాఫీస్ హిట్ ఇచ్చిన అట్లీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఇందులో నటించేందుకు రజనీకాంత్కు కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట అట్లీ. సన్ పిక్చర్స్ సంస్థ ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించుతున్నారు. ప్రస్తుతం సౌత్ బాలీవుడ్ స్టార్స్ కాంబినేషన్లో సినిమాలను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ రజనీకాంత్ సినిమా వెటయన్లో అమితాబ్ కీ రోల్లో చేస్తున్న విషయం తెలిసింది. అలాగే ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్లో వార్ 2 తెరకెక్కబోతుంది. ఈ వారం ప్రేక్షకుల ముందుకొస్తున్న కల్కిలోనూ ఇటు సౌత్ అటు బాలీవుడ్ స్టార్స్ కలిసి నటించారు. అదే బాటలో రజనీ, సల్మాన్ కూడా సెట్ అవుతారేమోనని చూడాలి. సౌత్ బ్యూటీ అనుష్క ఓ వింత వ్యాధితో బాధపడుతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుండటంతో ఆమెకు ఏమైంది, అసలు లాఫింగ్ డిజార్డర్ అంటే ఏమిటి, దాంతో ఏమైనా ప్రమాదం అనే విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనుష్క ఫ్యాన్స్. మరి లాఫింగ్ డిజార్డర్ అంటే ఏంటి, దాని లక్షణాలు, మిగతా వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క ఈ వ్యాధి గురించి చెప్పుకొచ్చారు. నాకు చాలా కాలంగా లాఫింగ్ డిజార్డర్ సమస్య ఉంది. ఈ వ్యాధి కారణంగా ఒక్కసారి నవ్వడం మొదలు పెడితే 15 నుంచి 20 నిమిషాల వరకు అలా నవ్వుతూనే ఉండిపోతాను. షూటింగ్ సమయాల్లోనూ ఇలా చాలాసార్లు జరిగింది. చాలా నవ్వుతూ అలానే ఉండిపోయేదాన్ని. కొన్నిసార్లు నవ్వుతూ కింద పడి దొర్లాను కూడా అంటూ చెప్పుకొచ్చారు అనుష్క. నిజానికి ఈ వ్యాధి గురించి చాలామందికి తెలియదు. లాఫింగ్ డిజార్డర్ని సూడో బాల్దర్ ఎఫెక్ట్ లేదా PBA అని కూడా అంటారు. ఈ వింత వ్యాధి ఉన్నవారు ఆపకుండా నవ్వడం లేదా ఏడవడం చేస్తారు. మెదడు గాయం లేదా నరాల పరిస్థితి కారణంగా ఈ వ్యాధి వస్తుంటుంది. కానీ ఈ వ్యాధి వల్ల ఎలాంటి ప్రమాదాలు లేవనేసి డాక్టర్ వివరించారు. ప్రమాదం ఏమీ లేదని తెలియడంతో అనుష్క ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు. లేడీ బాస్ విజయశాంతి మరోసారి పవర్ఫుల్ పాత్రలో ఆడియన్స్ను అలరించడానికి సిద్ధమయ్యారు. చాలా కాలం తర్వాత ఆమె మళ్ళీ తెరపై కనిపించబోతున్నారు. గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె ఇటీవలే సరిలేరు నీకెవరు సినిమాతో మళ్ళీ తెరపై కనిపించారు. ఇప్పుడు మరో సినిమాలో మరో డైనమిక్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు ప్రదీప్ చిలుకూరి అనే సరికొత్త దర్శకుడు ఒక సినిమా చేస్తున్నారు. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం విజయశాంతి ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా జూన్ 24న విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ సినిమా కోసం విజయశాంతి మరోసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఖాకీ డ్రెస్లో విలన్స్కి ఇరుగొడుతూ యాక్షన్ సీన్స్ చేస్తున్న విజయశాంతి వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉండటమే కాదు, సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ వీడియో విడుదల చేసే విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీం. ఇక NKR 21 అనే వర్కింగ్ టైటిల్తో వస్తున్న ఈ సినిమాకు
అంజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి 2898 AD. ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా విడుదలైంది. ఫస్ట్ షో నుంచి అన్ని చోట్ల ఫుల్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మహాభారతానికి కలియుగానికి లింక్ పెట్టి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అదిరిపోయే మూవీ తీశారని ప్రేక్షకులు అంటున్నారు. ఇక మరోవైపు కల్కి సినిమా కలెక్షన్లలో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు అమెరికా కలెక్షన్స్ మాత్రమే అధికారిక ప్రకటించిన వారు. నార్త్ అమెరికాలో కల్కి సినిమా ఇప్పటి వరకు దాదాపు $5.1 మిలియన్ పైగా కలెక్ట్ చేసి అమెరికాలో హైయెస్ట్ ఓపెనింగ్ తెలుగు మూవీగా నిలిచింది. మన లెక్కల్లో అమెరికాలో కల్కి దాదాపు 45 కోట్లు కలెక్ట్ చేసినట్లు. కల్కి 2898 AD సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 200 కోట్లు వస్తుందని ముందు నుంచి ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. ప్రస్తుతానికి మూవీ యూనిట్ అధికారికంగా కలెక్షన్స్ ఇంకా ప్రకటించలేదు. బాక్స్ ఆఫీస్ సమాచారం ప్రకారం కల్కి సినిమా తెలుగులో 70 కోట్లు, హిందీలో 25 కోట్లు, మిగిలిన భాషల్లో 10 కోట్లు పైగా కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తుంది. ఇండియాలో కల్కి సినిమా దాదాపు 115 కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. అమెరికా, ఓవర్సీస్ కలుపుకొని కల్కి ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు తెలుగులో మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ట్రిపుల్ ఆర్ సినిమా 223 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బాహుబలి 2 2017 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ రెండింటినీ కల్కి సినిమా బ్రేక్ చేయలేదని తెలుస్తుంది. మూడో ప్లేస్లో నిలుస్తుంది అనుకుంటున్నారు. అయితే అధికారిక కలెక్షన్స్ వచ్చే వరకు ఎదురు చూడాల్సింది. ఈ రోజుల్లో సినీ ప్రపంచంలో పాన్ ఇండియా సినిమాల శకం నడుస్తోంది. ఈ సినిమాల్లో దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు చాలా సినిమాలు విడుదలయ్యాయి. ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కల్కి 2898 AD కూడా జూన్ 27న థియేటర్లోకి వచ్చేసింది. అయినప్పటికీ ప్రస్తుతం ఈ జాబితాలో యష్ నటిస్తున్న టాక్సిక్ నుంచి కమల్ హాసన్ ఇండియన్ 2 వరకు చాలా పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాయి. ఇండియన్ 2 కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం జూలై 12న థియేటర్లోకి రానుంది. కమల్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్గా ఇండియన్ 2 రూపొందబోతుంది. దీని తర్వాత 3 పార్ట్ కూడా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. ఈ క్రమంలో తాజాగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో అన్ని భాషల్లో మూవీకి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న రిలీజ్ కానుంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సేనాపతిగా భారతీయుడు చిత్రంలో కమల్ హాసన్ మెప్పించారు. భారతీయుడు మూవీకి దీనికి కొనసాగింపుగా భారతీయుడు 2 రానుంది. సేనాపతిగా కమల్ మరోసారి బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నారు. పుష్ప 2 ది రూల్, అల్లు అర్జున్ ది పుష్ప ది రైజ్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు దాని సీక్వెల్ పుష్ప ది రూల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహాద్ ఫాసిల్ మరోసారి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. పుష్ప 2 కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ ఏడాది డిసెంబర్ 6న థియేటర్లోకి రానుంది. కంగువా సూర్య నటించిన ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం కంగువా చాలా కాలంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాబీ డియోల్ కూడా కనిపించబోతున్నారు. తమిళంలో ఆయన తొలి చిత్రం కంగువా. ఈ చిత్రంలో దిశా పటాని కూడా కీలక పాత్రలు పోషించింది. కంగువా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉంది, కానీ మేకర్స్ ఇంకా తేదీని నిర్ణయించలేదు. కంగువా మొదట్లో 38 భాషల్లో విడుదల అవుతుందని సంచలనం సృష్టించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం కనిపించబోతున్నారట. టాక్సిక్, KGF ఫేమ్ యష్ తన కొత్త చిత్రం టాక్సిస్తో తిరిగి వస్తున్నాడు. ఈ సినిమాలో యష్ పవర్ఫుల్ క్యారెక్టర్తో కనిపించబోతున్నారు. ఇక ఇది యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో చాలా డ్రామా, యాక్షన్ సన్నివేశాలు కనిపిస్తాయి. టాక్సిక్ చిత్రంలో కరీనా కపూర్, సాయి పల్లవి కూడా నటించారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. టాక్సిక్ 10 ఏప్రిల్ 2025న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణతో కలిసి యష్ కి ఈ యాక్షన్ డ్రామాని నిర్మిస్తున్నారు. గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో కియారా అడ్వాణి ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవరా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా దేవరా పార్ట్ 1. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటించారు. దేవరా సినిమా 2 భాగాలుగా రాబోతుంది. ఇది 120 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్తో కలిగి ఉంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు. మొత్తానికి దేవరా సినిమాపై రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.